మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారండి. ఈ డిఎస్సి విషయంలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు, అలాగే మాజీ మంత్రి పేర్ని నాని గారు, అలాగే రోజా గారు, కొంతమంది వైసీపీ నాయకులు కూడా కోరుతున్నారు. రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని మన ముందున్న కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మనకి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు, మీకు తెలుసు. అయితే ఏంటంటే కొంతమంది వైసీపీ నాయకులు పేర్ని నాని కానీ లేదా రోజా గారు కానీ కొంతమంది రాజీనామా చేయాలని పదే పదే అంటున్నారు ఈ డిఎస్సి విషయంలో. అసలు రాజీనామా చేయాల్సిన అవసరం లోకేష్ గారికి ఉందా? చెప్పండి. రాజీనామా చేయాల్సిన అవసరం లోకేష్ గారికి అసలు లేనే లేదు. ఎందుకంటే ఎందుకు రాజీనామా చేయాలి? ఇప్పుడు క్వశ్చన్ వేసే ముందు ఆన్సర్ తెలియాలి కదా. అసలు ఎందుకు రాజీనామా చేయాలా? ఆయన ఎక్కడ ఫెయిల్ అయిండు? ఇప్పుడు విద్య నేర్పించడంలో ఇప్పుడున్న తరానికి పిల్లలకి వాళ్ళకి నేర్పించడంలో ఫెయిల్ అయిందా? అవును. మరి టీచర్ జాబులు ఇవ్వటంలో ఫెయిల్ అయిందా? ఉద్యోగాల గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు చెప్పకూడదు. దానికి సామెత ఎర్ర గురించకి దాని కింద నలుపు దానికే తెలియదు అన్నట్టు ఆ మాట వాళ్ళు మాట్లాడకూడదు. మరి విద్యలో ఎక్కడ ఫెయిల్ అయినా అసలు ఆయన ఎందుకు రాజీనామా చేయాలా? ఇళ్ళ కింద కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు అది పట్టుకొని ఉయ్యాలేసుకొని ఊగుతున్నారు మన రోజక్క, పేర్ని నాని అన్న, కొంతమంది వైసీపీ నాయకులు. వీళ్ళు ఏమన్నా పార్టీ మునుముందు అభివృద్ధిలోకి రావాలంటే, గెలవాలంటే దాని గురించి కృషి చేయాలి. కానీ ఈయన రాజీనామా చేయటం ఏంది? ఇది ఎంతగా లేదు. రోజా గారు మాట్లాడే మాటలు ఏంటంటే, నీ స్థాయికి నువ్వేదో సవాలు విసిరేవు కదా, నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలా అని ఎద్దేవా చేస్తున్నారు మాటలతో. అయితే యాక్చువల్గా వాళ్ళు మాటల్ని వాళ్ళు ఎద్దేవా చేసి వెటకారం చేసే విధానాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు రోజక్క ముందు ఎద్దేవా చేసే దాని గురించి రోజక్క ఫస్ట్ ఉంటది. ఎందుకంటే ఆమెకే మాట్లాడటం రాదు. దాని గురించి ఆమె మాట్లాడుతుందని అంటే ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. అట మాట్లాడుతుంది. ఆమెకి షోలు సరిపోక మళ్ళీ రాజకీయంగా కూడా, ఎందుకంటే అప్పుడప్పుడు తలుక్కుని మెరుతుంది అనమాట వచ్చి. జగనన్న మర్చిపోకూడదు, ఎందుకంటే కట్ల విషయం ఇచ్చే విషయంలో తక్కువైతే కదా. జగనన్న మర్చిపోకూడదు, ఏదో ఒకటి దొరకాలా, దొరికింది అన్ని వేసి పడేయాలని అనే దాని మీద వస్తుంది రోజక్క. మన రోజక్క వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడిపోద్ది. దమ్ముల గురించి మాత్రం ఆమె చెప్పకూడదు. ఒకసారి పవన్ కళ్యాణ్ వెనక దమ్మి ఇసిరింది, అసెంబ్లీ గేట్ కూడా దాటినని. ఏమైంది? పొల్లాల పెట్టి పోయి సోలు చేసుకుంటుంది. అందుకని దీన్ని బట్టి రోజక్క మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏపీ ప్రజలకి. వైసీపీ నాయకులు అన్న మాటలకి లోకేష్ గారు సవాల్ విసిరారు. భూదందా మీదే కాదు, అవసరమైతే దేని మీదైనా, దోపిడీల మీద కూడా, అనేక దోపిడీల మీద, మీరు చేసిన దోపిడీల మీద కూడా నేను సవాల్ విసురుతున్నాను, బహిరంగ చర్చకు సిద్ధం అన్నారు. అయితే లోకేష్ గారు విసిరిన సవాల్ స్వీకరించే దమ్ము వైసీపీ నాయకుల దగ్గర ఉందా? లేదు. ఎందుకంటే ఆయన అన్ని చేసిండుగా. విద్యాశాఖ మంత్రిగా, మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టిండు కదా. ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ, జగనన్న కానీ ఎక్కడన్నా 5 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో చిన్నపిల్లల జెండా పట్టుకుంటే, ఒరే మీకు ఈ వయసులోనే మీకు ఈ రాజకీయం వద్దురా అన్న నాయకులు ఉన్నారా? సరే, జగనన్న ఉన్నాడా? జగనన్న లేడు. జగనన్న కింద ఉన్న లీడర్లు ఉన్నారా? వాళ్ళు లేరు. ఇక్కడ చరిత్ర సృష్టించిండు లోకేష్ బాబు గారు. చిన్నపిల్లలు పార్టీ అది జెండా పట్టుకొని ఎల్లో టీషర్ట్ వేసుకుంటే, వరే నీకు ఈ వయసులో నీకు పార్టీ పిచ్చేంద్రా, వద్దు చదువుకోపో, రాజకీయాలు వద్దు నానా అని చెప్పి ఈ 2-3 సార్లు చేసిండు అటనే. ఆ రకంగా ఆయన సక్సెస్. పిల్లల విషయంలో విద్య గురించి మంచి స్కూల్ పెట్టిండు, మంచి భోజనం అందించిండు. ఆ రకంగా కూడా సక్సెస్. పిల్లలకి అవగాహన ఉండాల. అమ్మకు చెప్పకూడన మాట ఏదైనా జీవితంలో ఉండకూడదు, మీరు తప్పులు చేయకూడదు అని మన శాగంటి కోటేశ్వరరావు గారు, మన గురువు గారు, ఆయన్ని తీసుకొచ్చి ఆయన ప్రసంగాలతో పిల్లలకు అవగాహన కల్పించారు. వాళ్ళ ప్రభుత్వంలో నడిచిందా ఇది? లేదు కదా. పిల్లలకి చదువుకుంటే ముందు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అసెంబ్లీలో కూర్చోబెట్టి మరీ చూపించారు. ఇంతకాడికి ఏం కావాలా? ఇవన్నీ దమ్ముండ ఛాలెంజ్లేగా. అంతే కదా. అంతే. మరి ఇంక దమ్ముల గురించి మాట్లాడాలంటే మరి వీళ్ళకాడ చాలా ఉండి, ఈ దమ్ము తక్కువ వాళ్ళే తెలుసుకోవాలని కోరుకుంటున్నాం వైసీపీ నాయకులని. అలాగేనమ్మా, వీళ్ళు ఏంటంటే పదే ఏంటంటే వైసీపీ నాయకులు ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఎంత బాగా చేస్తుందో మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. అయితే పదే వైసీపీ నాయకులు ఈ డిఎస్సి విషయం మీద రగడనమాట. కాసేపు రోజా గారు మాట్లాడితే, కాసేపు పేర్ని నాని, రకరకాల మిగిలిన నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం ఎంత బాగా చేసినా దుమ్మెత్తిపోయటం వాళ్ళ కార్యక్రమంగా ఉంది. అంటే వాళ్ళు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చెప్పకుండా, వాళ్ళు ప్రజలకు చేసేది దేవుడు ఎరుగు, ముందు ప్రభుత్వాన్ని కిందికి దింపాలా అనే దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారు.
కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంది కదా. ముందు ఎంతసేపు ఉన్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటమే కానీ, కూటమి నాయకుల మీద దుమ్మెత్తిపోయటమే కానీ, అసలు మనం ఏం చేయాలి ప్రజలకి అని వైసీపీ నాయకులు ఆలోచించుకుంటే బాగుంటది. లీడర్ పరంగా కూడా జగనన్న ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలి. దయచేసి మీరు గజనీ చట్టాలు చేయొద్దు. మీరు నిమిషానికి గజనీ లాగా మారిపోతే మీ కింద ఉన్న లీడర్లు కూడా అలాగే మారిపోతున్నారు. దానివల్ల మీ పార్టీకి నష్టం జరిగే పరిస్థితి వస్తుంది. కార్యకర్తలు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతున్నారు. దయచేసి మీరు ఇది ఆలోచించుకోవాలని నా సూచన, జగనన్నకి నా విన్నపం. ఇదండి మన మధ్య ఉన్న కళ్యాణ్ గారు ఇచ్చిన విశ్లేషణ. అదేంటంటే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి మీద పదే పదే ఈ వైసీపీ నాయకులు చేసే రాద్ధాంతం, వాళ్ళు అనే మాటలకి అలాగే లోకేష్ గారు కూడా విసిరిన సవాల్ని వాళ్ళు స్వీకరించే పరిస్థితులు అయితే లేరని మన మధ్య ఉన్న కళ్యాణ్ గారు చెప్తున్నారు.